సార్ చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్ నేను. ఆడికి వెళ్ళిన తర్వాత రైటర్ అడిగాడు మీ కాస్ట్ ఏంటి అన్ని అడిగా డీటెయిల్స్ అన్ని అడిగా చెప్పాను. ఎస్టీ ఐఎమ్ ట్రైబల్. ఓకే ఓకే. ఎస్టీ తీసుకున్న తర్వాత అంటే రీజన్ ఉంది చెప్పడానికి కూడా సిఏ గారు రూమ్లోకి పోయిన వెంటనే ఏం రా పెద్దోళ్ళతో నీకేం రా పని అంట. ఎవరు పెద్ద ఎవరు చిన్న దిస్ ఇస్ లా అండ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ కదా సార్. మీరు పెద్ద అంటున్నారు, నేను ఏం చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు అన్నాడు. నేనేం పెట్టుకోలేదండి, వాళ్ళు జనాలు బ్లాక్మెయిల్ చేస్తా అంటే ఇది తప్పని చెప్పానండి అంటే ఏం మాడుతున్నావు నువ్వు అని. అంటే మీకు ఈ విషయం కూడా తెలియదు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసినారు, ఏమీ తెలియదు పోలీసు వాళ్ళకి. ఏం బాబు ఏమైంది బాబు అని అడుగుతున్నాడు నన్ను. ఎఫ్ఐఆర్ రాసింది ఇక్కడ వాళ్ళు రాసుకొని రిజిస్టర్ చేసేసినారు కంప్లైంట్లు. మీరు పోకముందు కూడా ఇంటికి మనుషులు వచ్చారు, ఫోన్ వచ్చారు, మాట్లాడారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. సిఐ గారితో మాట్లాడతా అంటే ఆయన అంటున్నాడు ఏమైంది బాబు అని అడుగుతున్నాడు నన్ను. ఒరే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఇలా జరిగింది, వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మెయిల్ చేస్తున్నారు, ఇది ప్రూఫ్స్ ఇవన్నీ ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అంటే ఆయన సిఐ గారు పక్కన కానిస్టేబుల్తో అంటున్నాడు అరే ఎందుకు నా పెద్దలు ఇట్లాంటివి చేస్తారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేసేసినాను, ఇప్పుడు ఏం చెప్పాలి. సరే కూర్చో బాబు ఒక 10 నిమిషాలు కూర్చో, వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు మాడాలంటే ఏదో మాడేసాక బయలుదేరండి మీరు అని చెప్పారు. నేను సార్ మాడతాము అని చెప్పి కూర్చోన్నాను సార్. దారి మొత్తం నా ఫ్రెండ్ ఒకే మాట చెప్పాడండి, ఏమంటే యు ఆర్ ఆన్సరబుల్ టు జడ్జ్ గారికి నువ్వు ఆన్సరబుల్, నాట్ టు ద పోలీస్, నాట్ టు దెమ్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరపతిని వాడి డబ్బులు వాడి నేను కొట్టచ్చు, తిట్టచ్చు, చండాలంగా మాడచ్చు. నీ షార్ట్ టెంపర్ నీ యాంగర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే నీ దగ్గర పెట్టుకో. లెట్ us రెస్పెక్ట్ లా అండ్ జ్యుడిషియరీ, లెట్స్ బీ కామ్.